కోతను కాటేస్తుంది. 31 నెలలుగా రైతులను కబలిస్తూ ఉన్నారు, వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడతా ఉన్నారని నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాలం తెచ్చిన కరువు కాదు ఇది, కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ మరోసారి పునరుద్ఘాటించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలంగాణ రైతులను కరువు కాటేస్తుందంటే దానికి ప్రధానమైన దోషి నంబర్ 1 విలన్ కాంగ్రెస్ సర్కారు మాత్రమే అంటూ ఆయన మండిపడ్డారు. రైతులు రక్తం జల్లినా కూడా రేవంత్ మనసు కరుగుతలేదని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రిని సూటిగా నిలదీసిన అంశం కూడా మనకు కనిపించింది. 4 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన వంచకుడు రేవంత్ అంటూ ఆయన ధ్వజమెత్తారు. లక్సటిపేటలో నిన్న రైతు సభ జరిగింది. ఈ సభలో ఇటీవల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రమాదవశాత్తు అక్కడ గోడలు అలాగే షెడ్లు కూలి మరణించిన 4 రైతు కుటుంబాలను నిన్న ఆదుకున్నారు. వారికి అండగా నిలిచి వారికి ఆర్థిక సాయం బీఆర్ఎస్ పార్టీ పక్షాన అందించారు కేటీఆర్ గారు. ఈ క్రమంలోనే రైతాంగం ఎదుర్కొంటున్న కష్టాలు, కన్నీళ్లు, వ్యవసాయంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు అన్నిటినీ కూడా ఏకరువు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా నిలదీసిన అంశం మనకు కనిపించింది. యూరియా కష్టాలు, కరెంటు కష్టాలు, సాగునీటి గండాలు, అన్ని గండాలను రైతులు దాటారు కానీ రేవంత్ గండాన్ని దాటలేకపోతున్నారని చెప్పి కూడా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించిన అంశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. కావాలనే కాళేశ్వరం నీళ్ళెత్తకుండా సతాయిస్తున్నారు ముఖ్యమంత్రి అంటూ ధ్వజమెత్తారు. రైతుల పాలిట దగాకోరు కాంగ్రెస్ను తరిమి కొట్టే వరకు, బంగాళాఖాతంలో కలిపే వరకు కూడా రైతాంగంతో కలిసి బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేసిన అంశం కనిపించింది. బీఆర్ఎస్ అంటేనే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు, భారత రైతు సమితి. రైతుల కోసం ఎంతటి పోరాటాలకైనా తాము సిద్ధమని చెప్పేసి నిన్న మరోసారి ప్రకటించిన సందర్భం. అన్నదాతకు అండగా ఈ పోరాటాన్ని, ఈ సమరాన్ని ముందుకు సాగిద్దాం. అన్నదాతలు ఎవరు అధైర్యపడవద్దు. ఇప్పటికే దాదాపు 1000 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు గణాంకాలు చెప్తా ఉన్నాయి. మీరు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. 60 ఏళ్ళు రాని తెలంగాణనే మనం పోరాడి సాధించుకుందాం. కేవలం మరో 20-30 నెలలు మీరు ఓపిక పట్టండి, ఆత్మస్థైర్యంతో ఉండండి, ఆత్మనిబ్బరంతో ఉండండి. తప్పకుండా మళ్ళీ ఈ ముంచే రోజులు పోతాయి, మళ్ళీ మంచి రోజులు వస్తాయి. కేసీఆర్ గారి హయాంలో మరోసారి స్వర్ణయుగాన్ని మనమందరం చూద్దామంటే అందరం కూడా కలిసికట్టుగా సంఘటితంగా పోరాటం చేయాలి తప్ప ఎలాంటి ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని చెప్పేసి రైతాంగానికి కేటీఆర్ గారు పిలుపునిచ్చిన అంశం కూడా మనకు ప్రధానంగా కనిపించింది. ఇక ఢిల్లీ వేదికగా జరుగుతున్న ధర్నా, నిరుద్యోగులు అలాగే జెన్జీలో పెరుగుతున్న అసహనం, ఆందోళన పథానికి సంబంధించిన వార్త. ఈ క్రమంలోనే ఢిల్లీలో కేంద్రం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఓవైపు విద్యార్థుల ఆందోళన కొనసాగుతూ ఉంటే మరోవైపు చలికే వణుకు పుట్టించేలాగా రైతులు కూడా కదం తొక్కుతూ ఉన్నారు, పోరును ఉధృతం చేస్తూ ఉన్నారు. పంజాబ్, హర్యానా నుంచి రైతాంగం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు, విదేశీ సంస్థలకు, విదేశీ వ్యవహారాలకు పూర్తిగా ద్వారాలు తెలుస్తూ దేశంలోని వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తున్న అంశంపైన రైతాంగంలో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటా ఉంది. ఈ క్రమంలోనే పార్లమెంట్లో నిరసన, ప్రధాని ఇంటి ముందు కూడా నిన్న యువత ధర్నా చేసిన సందర్భం. ఏకకాలంలో ఆందోళనతో అట్టుడుకడంతో దేశ రాజధాని అనేది తీవ్రస్థాయిలో ఒక ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన అంశం కూడా కనిపించింది. ఈ క్రమంలో ఢిల్లీలో ధర్నా, తెలంగాణలో దండన అనే వార్త కూడా కనిపిస్తూ ఉంది. నిన్న యువత పెద్ద ఎత్తున చేస్తున్న నిరసనల హోరులో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ గారు కూడా అక్కడ పార్టిసిపేట్ చేశారు. అయితే ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు, మరి తెలంగాణలో దండన ఏంటి, ఈ అణచివేత ఏంటి, తెలంగాణలో విద్యార్థులను ఎందుకు ఇట్లా అణచివేస్తూ ఉన్నారని చెప్పేసి విద్యార్థి సంఘాల నేతలంతా కూడా మండిపడతా ఉన్నారు. నిన్న హైదరాబాద్లో కూడా విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. లోక్ భవన్ ముట్టడికి యత్నించారు విద్యార్థులు. వారిని పోలీసులు అరెస్టు చేసి వారిపై ఏకంగా అడ్డుకున్న అంశం కూడా మనకు కనిపిస్తుంది. ఈ ద్వంద్వ నీతి ఏంటి రాహుల్ గాంధీ అంటూ ఈరోజు ఈ సూటి ప్రశ్న వేస్తూ వార్త మనం చూస్తూ ఉన్నాం. ఢిల్లీలో ఆందోళన, మరి తెలంగాణలో ఈ అణచివేత ఏంటి రాహుల్ గాంధీ అంటూ సూటిగా ప్రశ్నిస్తూ ఈ కథనం. కాంగ్రెస్ హైడ్రామా ఇదంతా కూడా కేవలం విద్యార్థి ఉద్యమాన్ని తమ క్రెడిట్లో కొట్టేసేందుకు, క్రెడిట్ చోరీ చేసేందుకు మాత్రమే ఇదంతా జరుగుతూ ఉంది. 31 రోజుల తర్వాత తీరిగ్గా ఫీల్డ్లోకి దిగుతారా మీరు? దేశ చరిత్రలో తొలిసారి ప్రధాని ఇంటి ముందు విపక్షం ధర్నా నిర్వహించడం అనేది కూడా సంచలనంగా మారింది. బీజేపీతో కలిసి రాహుల్ డైవర్షన్ గేమ్ ఆడుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ధ్వజమెత్తిన అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే కేంద్రం వైఖరికి నిరసనగా రాహుల్ గాంధీ ధర్నా చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం అంశానికి ముఖ్యమంత్రి రేవంత్ దూరంగా ఉండడంపై కూడా ఎందుకు దూరంగా ఉన్నారనే అంశాన్ని కూడా ప్రశ్నిస్తూ ఈరోజు ఈ కథనం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక కరువు తీర్చే కన్నెపల్లి, కాంగ్రెస్ కుట్రతో తల్లడిల్లి అంటూ మరో వార్త. దేవాదుల 10 మోటార్లు ఆన్ చేయాలి, నడపాలని చెప్పేసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్
హరీష్ రావు గారు డిమాండ్ చేశారు. తక్షణమే 22 రిజర్వాయర్లు నింపాలి. 3.17 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వకపోతే ప్రజా పోరుకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుతాం. ముఖ్యమంత్రికి తప్పకుండా రైతుల సెగను తగిలేలా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హరీష్ రావు గారు మండిపడ్డ అంశం కూడా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే నీటి సంక్షోభం రోజురోజుకు ఉధృతమవుతోంది. ఈ సీజన్లోనే దాదాపు 90 టీఎంసీల నీళ్లు వృధాగా పోయాయి. కన్నెపల్లి నుంచి మేడిగడ్డ వద్ద ప్రస్తుతం నీటి ప్రవాహం 16,620 క్యూసెక్లు కొనసాగుతూ ఉంటే కళ్ళ ముందు నీరు వృధాగా ఏపీకి పోతా ఉన్నా కూడా వాటిని ఒడిసి పెట్టాలన్న సోయి ఈ ప్రభుత్వానికి లేదని హరీష్ రావు గారు మండిపడ్డ అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒక్కసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో కూడా ప్రధానంగా ఢిల్లీకి సంబంధించిన అంశం కనిపిస్తూ ఉంది. నీట్ పేపర్ లీక్, ఘోర్ పాప్, స్ట్రాంగ్ యాక్షన్ టేకెన్ మోడీ అంటూ ఈ వార్త. దీనిపైన కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పేసి ప్రధాని చెప్తున్నప్పటికీ యువతిలో మాత్రం ఆందోళనలు తగ్గట్లేదు. ఆ అంశానికి సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. ఇన్ హిస్ ఫస్ట్ రిమార్క్స్ ఆన్ నీట్ ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్టర్ ప్రొటెస్ట్ stormed the heart of Delhi over raging issue, Prime Minister Narendra Modi on Tuesday asserted that a strong action was taken against those involved in the grave sin of paper leaks so that no one plays with the future of the youth అంటూ ఈ వార్త కూడా కనిపిస్తూ ఉంది. కానీ యూత్ మాత్రం ఈ మాటలను పట్టించుకునే పరిస్థితుల్లో లేరనే అంశం కూడా మనం ఈరోజు పత్రికల్లో ప్రధానంగా చూస్తూ ఉన్నాం. ఇవి ఈరోజు మనకు కీలకంగా కనిపిస్తున్న వార్తలు.